ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న దర్గా పేరు హజరత్ మూసా ఖాద్రి అలీ దర్గా. ఇది హైదరాబాద్లో ఉంది. ఈ దర్గా చార్మినార్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఈ దర్గా హైదరాబాద్లో తాజ్మహల్గా పిలువబడుతుంది. ఎందుకంటే ఇది చూడ్డానికి అచ్చం తాజ్మహల్ రూపురేఖలతో ఉందంట. సేమ్ చూడ్డానికి కూడా మనకు అలాగే అనిపిస్తుంది కదా, తాజ్మహల్ లాగే కనిపిస్తుంది. పాలరాతితో చేశారు ఈ దర్గాని. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభాలని పాలరాతితోవి. ఇదైతే దర్గా అడ్రస్ అన్నమాట. నేను లొకేషన్లో కూడా మీకు ఇస్తాను ఫ్రెండ్స్. మీరు చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి, ఈ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వంశానికి సంబంధించిన సమాధులు ఇవన్నీ. చాలా సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ. పూలతో అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మేము చక్కగా ఒక అరగంట కూర్చొని దువా చేసుకొని బయటకు వచ్చేసాం. 3:30కి వెళ్ళాము, బట్ ఓపెన్ అయితే అవ్వలేదు. సో మేము అక్కడే టైం స్పెండ్ చేసి వీడియోస్ అన్నీ తీసుకొని 4కి ఓపెన్ అయిన తర్వాత అదంతా చూసుకొని దువా చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది దర్గా లోపల నుంచి బయటకు వెళ్ళే దారి. అంటే ఆ దారితోనే ఆటోలు తిరుగుతున్నాయి కదా, ఆ దారితోనే మనం చార్మినార్కి వెళ్ళే దారి అన్నమాట. వాళ్ళ వారసుల సమాధులు అనుకుంటా బహుశా ఇవి. ప్రత్యేకంగా కట్టారు వీటిని. ఈ దర్గా లోపలే మనకి నమాజ్ చదువుకునేందుకు మస్జిద్ కూడా ఉంది. ఆ గ్రీన్ కలర్లో కనిపించేది మొత్తం మస్జిద్ అన్నమాట. ఈ దర్గాకి సంబంధించి నాకైతే అంతగా డీటెయిల్స్ తెలియదు. ఎందుకంటే అనుకోకుండా బయలుదేరామన్నమాట. అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాం ఈ దర్గాకి. సో అక్కడ నాకు డీటెయిల్స్ చెప్పడానికి కూడా ఎవరు లేరు.
అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళని అడిగినా వాళ్ళకు కూడా తెలియదన్నారు. సో మేమైతే వీడియో కవర్ చేసుకొని అక్కడ కూర్చొని దువా చేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏ మూల నుంచి చూసినా ఎంతో అందంగా కనిపిస్తుంది కట్టడం. చాలా పురాతనమైన కట్టడం, 300 సంవత్సరాల క్రితం కట్టడం లాగా అనిపిస్తుంది చూడ్డానికి. ఈ దర్గా లోపలికి ఆడవాళ్ళకైతే ప్రవేశం ఉండదు. ఈ దర్గా అనే కాదు, ఏ దర్గా లోపలికి కూడా ఆడవాళ్ళకి ప్రవేశం ఉండదు. చూడ్డానికి బయట నుంచి చాలా చిన్నగా కనిపిస్తున్నా కానీ లోపల చాలా పెద్ద దర్గా ఇది. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు కొంచెమైనా నచ్చి ఉండొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది.